ఆడపిల్లలను చదివించుకోండి, మగపిల్లలను చదివించుకోండి, రాజ్యాంగం చదవండి, రామాయణం ఏం చెప్పినా పాటించండి. కాబట్టి ప్రియులరా, ప్రొఫెసర్ కాసిం గారు చక్కగా చదువుని గురించి చెప్పాడు. ఒకసారి వినండి ఏ వీడియో. కాబట్టి ప్రతి వాల్మీకినే కాదు, అందరికీ ఆదర్శవంతంగా ఉండాలి. కాబట్టి చదువు ఉంటే అంత పరిజ్ఞానం ఉంటుంది. డబ్బుకు మించింది చదువు. నీ ఆస్తి ఈరోజు ఆస్తి ఉండొచ్చు, ఊడిపోవచ్చు, తరగని ఆస్తి చదువే. కాబట్టి మానవత్వంతో బతకండి. నేను చేసేటువంటి గ్రామాలు 100 గ్రామాలు ఇట్లా చెప్తుంటాను. పిల్లలను, ఆడపిల్లలను, మగపిల్లలను చదివించుకోండి. కాబట్టి ఎంత చదివిస్తే అంత ప్రతిఫలం ఉంటుంది. నీ చదువు ఇతరులకు ఉపయోగపడకపోతే నీ చదువుకి విలువ లేదు, స్వార్థం అంటారు దాన్ని. కాబట్టి నీ చదువు, నీ బలము, నీ శక్తి ఇతరులకు ఉపయోగపడాలి. అంబేద్కర్ చదివిన చదువు మన దేశానికి ఉపయోగపడింది. అట్లాగా చదవండి. అందుగురించే ప్రొఫెసర్ కాసిం సార్ ఏం చెప్పాడో ఒకసారి వీడియో చూడండి ప్రియులరా. కష్టపడి చదివించండి. చూడండి, వీడియో చూడండి ఏ విధంగా చెప్పాడు కాసిం సార్, ప్రొఫెసర్ సారు. ప్రియమైన బిడ్డలారా, మీకు పట్టుదల ఉండాలి. మీ జీవితంలో మీరు ఓడిపోతూ ఉంటారు, బాధ అనిపిస్తుంది. ఇక్కడ నేను ఓడిపోయాను అనిపిస్తుంది. కానీ అక్కడ ఒక్కసారి మీ అమ్మ నాన్న గుర్తుపెట్టుకోండి. మీ వీణ కోటి ఆశలతో మిమ్మల్ని ఇక్కడికి పంపించారు. మీకు ఉద్యోగం వస్తుందని, మీరు జీవితంలో బాగుపడతారని, వాళ్ళకింత తిండి పెడతారని ఒక ఆశతో మిమ్మల్ని పంపించారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా సరే సవాళ్లు ఎదుర్కొని ముందుకు వెళ్ళటమే మానవ జీవితం. మానవ జీవితం యొక్క లక్ష్యం అది. మీరు సావిత్రిబాయి పూలను గుర్తు చేసుకోండి. మీకు బాధ అనిపించినప్పుడు, మీకు సవాలు అనిపించినప్పుడు వాళ్ళని గుర్తు చేసుకోండి. వాళ్ళిద్దరిని ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారు. ఎంత పెద్ద వయసు కాదు ఇదంతా. ఈ కథంతా మీకు ఎప్పుడు చెప్తున్నా నేను? 1840, 45, 46 సంగతి చెప్తున్నా. మహాత్మా జ్యోతిరావు పూలే 1827లో పుట్టాడు. 1827లో పుట్టిన వాడికి 47 వచ్చేసరికి ఎంత వయసు ఉంటుంది? 20 ఏళ్ళ వయసు ఉంటుంది. ఆమె 1830లో పుట్టింది. 30లో పుట్టిన 1847 వచ్చేసరికి ఎంత వయసు ఉంటుంది? 17 ఏళ్ళ వయసు ఉంటుంది. 17 ఏళ్ళ వయసు ఉన్నటువంటి ఇద్దరు మనుషులు మీ వయసు కన్నా తక్కువ వయసు వాళ్ళిద్దరు ఈ సమాజానికి సవాలు విసిరారు. డబ్బులున్నోడు గొప్పోడురా, నేడు లేనోడు పేదోడురా. నీ ముందు నీ మాటరా మనిషి, నా ముందు నా మాటరా. ఆస్తులంటాడు పాస్తులంటాడు, మట్టిలో కలిసే మనిషికి, గా మట్టిలో కలిసే మనిషికి. భూములంటాడు జాగాలంటాడు, బూడిద పాలయ్య దేహానికి, కాలి బూడిద పాలయ్య దేహానికి. సచ్చిన నాడు నీ వంటి మీద కట్టుబట్ట కూడా మిగలదురా. బంధాలు ఏడున్నాయి, మనిషికి బంధుత్వం ఏడున్నది.